హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. నమస్కారం. ఈరోజు నిఫ్టీ 50 పాయింట్ లాభంతో 23,205 దగ్గర క్లోజ్ అయింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 135 పాయింట్ల నష్టంతో 48,589 దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఈరోజు మార్కెట్ చూస్తే మనకి ఐటీ ప్యాక్, సో నిఫ్టీ ఐటీ అనేది స్ట్రాంగ్గా క్లోజ్ అవడంతో ఆల్మోస్ట్ 1.8% లాభంతో 761 పాయింట్స్ లాభంతో క్లోజ్ అయింది. అలా 43,352 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. మీరు అక్రాస్ బోర్డ్ చూస్తే సో ఈరోజు స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ అయితే ఏకంగా 1.86% లాభంతో 985 పాయింట్ల లాభంతో 54,000 మార్క్ని అధిగమించి క్లోజ్ అయింది. అట్లానే స్మాల్ క్యాప్ 100 వచ్చేసేసి 1.12% గెయిన్స్ తోటి 17,365 పాయింట్ల దగ్గర క్లోజ్ అయింది. సో ఓవరాల్గా మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ అన్ని సెక్టార్స్ మీరు చూస్తే ఈరోజు అంతా గ్రీన్లో ఉండడం చూసారా, ఎక్సెప్ట్ బ్యాంకింగ్ స్టాక్స్. సో బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, సో ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్యాంకింగ్ సెక్టార్లో ఇంకా నెగిటివిటీ కొనసాగుతుంది. సో బ్యాంకింగ్ స్టాక్స్ కాకుండా మిగిలిన అదర్ అన్ని స్టాక్స్ కూడా, అన్ని సెక్టార్స్ కూడాను మనకి ఈరోజు గ్రీన్లో క్లోజ్ అయినాయి. మార్కెట్స్ చూస్తే లార్జ్లీ గ్రీన్లో క్లోజ్ అయినాయి కానీ బట్ డే ఆఫ్ అయింది. అంటే ఇన్ ద సెన్స్ మీరు డే హై అయితే ఎక్కడ ఉందో ఆ డే హై నుంచి కొద్దిగా లోయర్ లెవెల్స్లో క్లోజ్ అయింది. అయితే మార్కెట్ 23,200 లెవెల్స్ని మాత్రము హోల్డ్ చేయగలిగింది. సో అది ఒక్క పాజిటివ్ ఇది అనుకోవచ్చు మనం. సో ఈ పాజిటివిటీ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఆ పాజిటివిటీ కనపడలేదు, నిఫ్టీలో ఆ పాజిటివిటీ ఉంది. కారణం ఏంటంటే అల్ట్రాటెక్ సిమెంట్ రిజల్ట్స్ కానీ, M&M కానీ, సన్ఫార్మా కానీ, సో ఇవి స్ట్రాంగ్గా ఈరోజు నిఫ్టీని సపోర్ట్ చేశాయి. అట్లానే ఫైనాన్షియల్స్లో వచ్చేసి HDFC బ్యాంక్ నిన్న స్ట్రాంగ్గా క్లోజ్ అయిన HDFC బ్యాంకు ఈరోజు ఓపెనింగ్లో ఆ గెయిన్స్ ఉన్నాయి కానీ బట్ అక్కడి నుంచి స్లైడ్ అవుతూ వచ్చి ఈవినింగ్ వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీని లోయర్ సైడ్ మూవ్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 48,840, 850 లెవెల్స్కి టచ్ చేస్తూ మరలా 48,450 లెవెల్స్కి ఒకసారి డౌన్ సైడ్ స్లైడ్ అవుతూ 48,589 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ మనకు ఓవరాల్గా మనం ఇందాక అనుకున్నట్టుగా మిడ్ క్యాప్ మాత్రం చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూస్తే 115 పాయింట్స్ తోటి 76,520 దగ్గర క్లోజ్ అయింది. అల్ట్రాటెక్ సిమెంట్ ఈరోజు ట్రేడ్లో 7% జంప్ అయింది. కారణం ఏంటంటే స్ట్రాంగ్ Q3 రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అట్లానే BPCL 2% లోయర్లో ఎండ్ అయింది. Q3 ఎర్నింగ్స్ సో ఇంప్రూవ్ అయినాయి కానీ బట్ ఫెయిల్ టు మీట్ ద ఎస్టిమేట్స్. సో మనకి ఎస్టిమేషన్స్కి తగ్గట్టుగా BPCL రిపోర్ట్స్ రిజల్ట్స్ అనేవి రాలేదు. అట్లానే విప్రో కంటిన్యూ టు సీ బయింగ్ అమాంగ్ లార్జ్ క్యాప్ IT నేమ్స్ అప్ 3%. సో ఈరోజు విప్రో కూడాను ఆల్ టైమ్ హై దగ్గర క్లోజ్ అయింది. అట్లానే మరికొన్ని హైలైట్స్ కనుక చూస్తే మిడ్ క్యాప్ IT స్టాక్స్ సో బాగా బూస్ట్ అయినాయి. ఈరోజు IT ఇండెక్సే 1.8% బూస్ట్ అయినాయి. అట్లానే కోఫోర్జ్ కానీ, పర్సిస్టెంట్ కానీ Q3 రిజల్ట్స్ స్ట్రాంగ్గా రావడంతో మిడ్ క్యాప్ IT స్టాక్స్లో మంచి బయ్యింగ్ వచ్చేసింది. అట్లానే డాక్టర్ రెడ్డిస్ కానీ, HPCL ఆ రెండు ఆల్మోస్ట్ 2% ఫాలో అయినాయి. కారణం ఏంటంటే వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయాల్సిన ఇది ఉంది. సో రిజల్ట్స్ డ్యూ ఉన్నాయి కాబట్టి అవి 2% ఈచ్ ఫాలో అయినాయి. USL గెయిన్స్ 3%. అట్లానే HUL ఎండ్స్ ఇన్ ద రెడ్ బట్ 3% ఆఫ్ లోస్ ఫాలోయింగ్ ఇన్లైన్ Q3. సో HUL ఏదైతే ఇన్లైన్ Q3 రిజల్ట్స్ ఇచ్చిందో దాంట్లో 3% ఫాలో అయింది కానీ బట్ డే లోస్ నుంచి కొద్దిగా పైకి వచ్చింది. NMDC వచ్చేసేసి 4% రేజ్ అయింది. కారణం ఏంటంటే కర్ణాటక గవర్నమెంట్ సీక్స్ క్లారిఫికేషన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆన్ మైనింగ్ బిల్. సో ఆ గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత క్లారిటీ తీసుకోవాలని చెప్పి నోటీస్ ఇవ్వడంతో NMDCకి అది పాజిటివ్గా 4% రైజ్ అయింది ఈరోజు. అట్లానే పిడిలైట్ కూడాను 6% రైజ్ అయింది. కారణం ఏంటంటే డిసెంబర్ క్వార్టర్ ఎర్నింగ్స్ స్ట్రాంగ్గా పోస్ట్ చేయడంతో పిడిలైట్ 6% ఇంక్రీజ్ అయింది. మనం గ్లోబల్ న్యూస్ కనుక ఒకసారి స్కాన్ చేస్తే చైనా వాళ్ళు ప్లాన్స్ అనౌన్స్ చేశారు. సో ఈరోజు థర్స్డే హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ యువాన్ ఇన్వెస్ట్మెంట్కి వాళ్ళు రిలీజ్ చేస్తాము, అంటే స్టేట్ ఓన్డ్ ఇన్సూరెన్స్కి వాళ్ళు ఫండ్ చేస్తారు. అంటే దీంట్లో ఏం చేస్తారంటే స్టేట్ ఓన్డ్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి కదా, మనకు కనుక LIC ఇన్సూరెన్స్ ఇట్లా ఇన్సూరెన్సెస్ ఉన్నాయి కదా,
యూజువల్‌గా ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయి? లోకల్ మంచి కంపెనీస్ చూసుకొని డొమెస్టిక్ కంపెనీస్‌లో వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. సో, ఈ చైనా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి వాళ్ళు ఫండ్ చేస్తూ ఉన్నారు. సో, హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ యువాన్ కరెన్సీని వాళ్ళు ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి ఫండ్ చేస్తూ వాళ్ళేం చేస్తున్నారంటే, ఆ కంపెనీస్‌లో స్టాక్ మార్కెట్స్‌ని ఏదైతే ఇప్పుడు స్ట్రగుల్ అవుతుందో చైనా మార్కెట్ అనేది ఎక్కడైతే స్ట్రగుల్ అవుతుందో, ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడేయాలంటే ఎవరో ఒకళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. సో, ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌కి చైనా గవర్నమెంట్ డైరెక్ట్‌గా ఫండ్ చేస్తూ వాళ్ళని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయమని చెప్పేసేసి వాళ్ళని ఫోర్స్ చేస్తా ఉన్నారు. సో, దీని మూలంగా ఏం జరుగుతుందంటే చైనా మార్కెట్స్ అనేవి కొద్దిగా పాజిటివ్‌గా రియాక్ట్ అవుతాయి. సో, దాంతో పాటుగా మనం ఈ మధ్య చూస్తున్నాం గదా! ట్రంప్, ట్రంప్ వచ్చేసేసి చైనా మీద చాలా ఆహ్, టారిఫ్ ఏస్తానని చెప్పేసేసి ఏ రోజుకి ఆ రోజు చైనా మీద 10% టారిఫ్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. సో, దీంతోటి చైనా మార్కెట్స్ కూడాను కొద్దిగా ఇక్కడ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో, ఈ టారిఫ్స్ మూలంగా వాళ్ళ సేల్స్ ఎట్లా ఉంటుందో అనే ఈటన్నిటి భయాలతోటి చైనా మార్కెట్స్ డౌన్‌లో ఉన్నాయి గదా! దాటి భయాల్ని పోగొట్టడానికి చైనీస్ గవర్నమెంట్ చాలా మనీని మార్కెట్‌లోకి ఇన్‌ఫ్లో చేయాలని చెప్పేసేసి ప్రయత్నం చేస్తాంది. సో, ఇది చైనా మార్కెట్స్‌కి కొద్దిగా పాజిటివ్‌గా ఉండే అవకాశం ఉంది. ఓకే. అట్లానే మన డాలర్ కూడా చూస్తే స్టేబుల్‌గా ఉంది. డాలర్ లాస్ట్ 1 ఆర్ 2 డేస్ నుంచి చాలా స్టేబుల్‌గా నడుస్తా ఉంది. కారణం ఏంటంటే, మనకి మేజర్‌గా న్యూస్ ఏమి ఇంకా పాలిసీ న్యూస్ ఏమి రిలీజ్ అవ్వలేదు. పాలిసీ న్యూస్ గనక ట్రంప్ పాలిసీ రూల్స్ గాని, పాలిసీస్ గాని ఏదన్నా రిలీజ్ అయితే మనకి మార్కెట్ మీద డాలర్ ఇండెక్స్ అనేది కొద్దిగా సో, అప్ సైడ్ ఎళ్తే 110 గాని, 111 ఆ రేంజ్‌కి గనకెళ్తే మన మార్కెట్స్‌కి మరలా అది థ్రెట్ అవుతుంది. కానీ డాలర్ ఇండెక్స్ అనేది స్టేబుల్‌గా ఉండింది. డాలర్ ఇండెక్స్ స్టేబుల్‌గా ఉన్నంత కాలము మన మార్కెట్స్ కన్సాలిడేషన్ గాని, పాజిటివ్ నోట్‌లో గాని ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ గనక మనకి లోయర్ లెవెల్స్‌లోకొస్తే 106, 105 లెవెల్స్‌లో గనకొస్తే మన మార్కెట్స్‌కి పాజిటివ్. అట్లానే 110, 111 లెవెల్స్‌కెళ్తే గనక మన మార్కెట్స్‌కి నెగెటివ్. ఇప్పుడు నిన్న 107.7 ఉంది. ఈ రోజొచ్చి 108 దగ్గర ఉంది. సో, ఇది స్టేబుల్‌గా ఉన్నంత సేపు మన మార్కెట్స్ గూడా స్టేబుల్‌గా ఉంటాయి. మార్కెట్‌లో 2 స్టాక్స్ మీద ఈరోజు బ్రోకరేజ్ సంస్థలు రికమెండేషన్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి పాలీక్యాబ్. సో, పాలీక్యాబ్ 6,250 రూపీస్ మీద ఈరోజు ట్రేడ్ అయింది. సో, ఈవినింగ్ 3:30 వరకు కూడాను. సిటీ వాళ్ళేం జేస్తున్నారంటే దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. పాలీక్యాబ్ మీద బై రేటింగ్ ఇస్తూ 8,600 రూపీస్ టార్గెట్‌గా ఇస్తున్నారు. సో, మార్క్యూస్ కీప్స్ అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఆన్ పిడిలైట్. సో, పిడిలైట్ మీద వీళ్ళు అండర్ పర్ఫార్మ్ రేటింగ్ ఇనిషియేట్ చేశారు. కారణం ఏందంటే వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బిలో అంటే ఇన్‌లైన్ జస్ట్ ఏదైతే ఎస్టిమేట్ చేశారో ఆ ఎస్టిమేట్స్‌కి తగ్గట్టుగానే వీళ్ళ ఎబిటా ఉంది. క్యూ3 FY25 రిజల్ట్స్‌ని బేస్ చేసుకొని వీళ్ళు ఈ కాల్ ఇనిషియేట్ చేశారు. మార్క్యూ వాళ్ళు పిడిలైట్ మీద ఈరోజు క్లోజింగ్ వచ్చేసరికి రూ. 2,906 మీద ట్రేడ్ అయింది. సో, వీళ్ళ టార్గెట్ వచ్చేసేసి 2,600 అనేది వీళ్ళు కాల్ ఇనిషియేట్ చేశారు. సో, ఇది ఈరోజు 2 స్టాక్స్ బ్రోకరేజ్ సంస్థలు ఇనిషియేట్ చేసిన కాల్సు. మనం రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తూ ఏ విధంగా ఉండొచ్చనేది ఒకసారి గమనిద్దాం. నిఫ్టీ చార్టు. సో, ఈరోజు ఓపెన్ అయిన దగ్గర నుంచి ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి 107 ఆ లెవెల్‌లో ఓపెన్ అయ్యి, అక్కడి నుంచి నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అవుతూ అక్కడి నుంచి రోజంతా అదే లెవెల్‌లో సో, ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆల్‌మోస్ట్ 23,200 సో, ఈ క్యాండిల్ హై లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గరే రోజంతా ఆ లెవెల్ అండ్ అబోవ్ లెవెల్‌లో ఈరోజు కన్సాలిడేట్ అవుతూ వచ్చింది. సో, అప్ సైడ్ 23,270 లెవెల్స్‌కెళ్ళినప్పటికి కూడాను అక్కడి నుంచి మరలా ఫాల్ అవుతూ 23,205 ఆ లెవెల్స్‌లో క్లోజ్ అయింది ఈరోజు. దీన్ని బట్టి చూస్తే ఓవరాల్‌గా మార్కెట్ పాజిటివ్ నోట్‌లో ఐటీ కంపెనీల్లో పాజిటివ్ మూవ్‌మెంట్ తోటి ఈరోజు పాజిటివ్‌గా మూవ్ అయింది. కానీ బ్యాంకింగ్ స్టాక్స్ మనకింకా కలవరపెడతానే ఉన్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కంటిన్యూయస్‌గా అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నాయి. ఒక్క ఐటీ స్టాక్స్ ఈరోజు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడాను కొద్దిగా పాజిటివ్‌గా మూవ్ అయినాయి. కాబట్టి రేపటికి ఏ విధంగా ఉండొచ్చని చూస్తే మనకి స్టిల్ ఇదే లెవెల్స్ 23,300, 23,350 సో, ఈ రేంజ్ ముందు బ్రేక్ అయ్యి అప్ సైడ్ ఎళ్ళాలి. అప్పుడే 23,500, 23,550 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. లోయర్ లెవెల్స్ చూడాలి అంటే ఈరోజు లో ఏదైతే ఉందో 23,100 సో, రేపటి నుంచి సపోర్ట్ మనకి ఈ లెవెల్‌లో 23,100
అది ఒకసారి డ్రా చేసుకుందాము. మనకి అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి మార్కెట్ 2 డేస్ నుంచి 23,100 అబోవ్ లెవెల్స్‌లో ఉంటుంది కాబట్టి మనం 23,100 అనేది మనం సపోర్ట్ కింద తీసుకోవచ్చు. సో, 23,100 కంటే బిలో మూవ్ అయితే మరలా మనం 22,985 లేదంటే 23,000 ఆ రేంజ్‌ని ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో, 23,100 అనేది లోయర్ సైడ్, 23,300 అనేది హయ్యర్ సైడ్. అంటే 100 పాయింట్స్ హయ్యర్ సైడ్, 100 పాయింట్స్ లోయర్ సైడ్. సో, ఇది మనం నిఫ్టీకి అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్. అట్లానే బ్యాంక్ నిఫ్టీని చూద్దాం ఒకసారి. ఏ లెవెల్స్‌లో ఉందో చూద్దాం ఒకసారి ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ చార్టు. బ్యాంక్ నిఫ్టీ కూడాను అదే రీతిలో నిఫ్టీ ఏ రీతిలో అయితే కొనసాగిందో ఈరోజు ఓపెనింగ్ లోయర్ క్యాండిల్ అంటే ఆల్మోస్ట్ 48,500, 48,480 లెవెల్స్‌లో ఓపెన్ అయింది. అక్కడి నుంచి అప్ సైడ్ తీసుకుంటూ మరలా నెక్స్ట్ లో ఫార్మ్ చేసింది 48,550. సో, 48,550 అండ్ అబోవ్ లెవెల్స్. సో, 48,550 అండ్ అబోవ్ లెవెల్సే ఈరోజు మెజారిటీ టైము ట్రేడ్ అయింది. సో, కాబట్టి మనము నెక్స్ట్ చూడాల్సింది ఇదే లెవెల్ 48,450. సో, 48,450 అనేది సో, స్టిల్ అదే మనకి సపోర్ట్ కింద ఉపయోగపడుతుంది. ఫైనల్ క్లోజింగ్ వచ్చేసి 48,590 రేంజ్‌లో క్లోజ్ అయింది. అక్కడి నుంచి 150 పాయింట్లు అంటే 48,450 అనేది మనకు ఫస్ట్ సపోర్ట్. అది గనక బ్రీచ్ అయ్యి కిందకొస్తే మరలా నిన్న లో ఏదైతే ఫార్మ్ చేసిందో 48,075. సో, ఆ లెవెల్ 48,000. సో, 48,000 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్. 48,450 గనక బ్రీచ్ అయ్యి కిందకొస్తే 48,000 అనేది నెక్స్ట్ సపోర్ట్ అవుతుంది. అదే అప్ సైడ్ చూస్తే మనము 48,900. సో, నిన్న ఏదైతే హై ఫార్మ్ చేసిందో ఈరోజు అండ్ నిన్న కూడాను. నిన్న మొన్న కూడా అదే హైలో ఉండింది. 48,900 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ అవుతుంది. ఆ తర్వాత 49,350. ఈ 49,350 అనేది మనము ఆల్మోస్ట్ 10వ తారీఖు నుంచి రెసిస్టెన్స్ కింద చూస్తున్నాము. సో, 49,350 అనేది అప్ సైడ్ మూవ్ అయితేనే మనకి పాజిటివ్ ట్రెండ్ అనేది రెజ్యూమ్ అవుతుంది. అట్‌లీస్ట్ మనం పాజిటివ్ ట్రెండ్ రెజ్యూమ్ అవుతుందని చెప్పి అనుకోవాలంటే 49,350 లెవెల్స్‌ని మనం అబ్జర్వ్ చేయాలి. దాని అబోవ్ క్లోజ్ అవ్వాలి. అప్పుడే మనకి 50,000 జోన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు మనం ఇదే రేంజ్‌లో సో, ఆల్మోస్ట్ మీరు చూస్తే 10థ్ జాన్యువరి నుంచి సో, ఇదే రేంజ్‌లో కొనసాగుతుంది. 49,350 అప్పర్ సైడు, 47,900 లోయర్ సైడు. సో, ఈ 1,400 పాయింట్లు, ఈ 1,500 పాయింట్ల మధ్యలోనే గత 7, 8 సెషన్స్ ఇది ట్రేడ్ అవుతా ఉంది. నెక్స్ట్ వీక్ మనకి మంత్లీ ఎక్స్‌పైరీ ఉంటుంది. సో, రేపు గాని, మండే గాని ఒక హై మూవ్ రావచ్చు. సో, ఎయిదర్ పాజిటివ్ సైడ్ గాని, నెగెటివ్ సైడ్ గాని ఒక క్విక్ అప్ మూవ్ వచ్చే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో, మీరు గనక పొజిషన్స్ మెయింటైన్ మంత్లీ పొజిషన్స్ కనుక ఎవరైనా హోల్డ్ చేస్తూ ఉంటే కొద్దిగా కేర్‌ఫుల్‌గా ఉండండి. స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ మీరు లాభాల్లో ఉంటే కనుక మీ లాభాలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్టాప్ లాస్‌లు ఇచ్చేసుకోండి. అట్లానే మీరు ఆల్రెడీ నష్టాల్లో ఉంటే ఏ సైడ్ మార్కెట్ మూవ్ అవుతుందని బట్టి ఆ సైడ్ మీరు పొజిషన్స్ ఎగ్జిట్ చేసుకోవటమా, అదర్ సైడు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవటమా ఇది ఒకసారి చూసుకోండి. ఈరోజు మనం అబ్జర్వ్ చేయాలనుకున్న స్టాకు ఎస్‌బీఐ. ఎస్‌బీఐ చూస్తే మీరు ఆల్మోస్ట్ 900 లెవెల్స్ నుంచి 875 లెవెల్స్ నుంచి కంటిన్యూస్‌గా స్లైడ్ అవుతూ వచ్చింది. మధ్యలో ఒకసారి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మూవ్ చేయాలని ట్రై చేసినప్పటికి కూడాను మరలా అప్ సైడ్ మూవ్ అవ్వలేదు. ఇక్కడ సపోర్ట్ బ్రేక్ చేసుకుంటూ మరలా ఒకసారి కిందకి మూవ్ అయింది. సో, ఇప్పుడు న్యూ లో ఉంది. ఆ న్యూ లో ఎక్కడుంది? జూన్ 4థ్. జూన్ 4థ్ మార్కెట్ డిప్ ఎక్కడైతే ఉందో ఆ లెవెల్‌కి. సో, జూన్ 5థ్ లో లెవెల్ అనేది ఇప్పుడు వచ్చేసింది 745కి. సో, మనం 745 నుంచి 730 సో, ఈ రేంజ్‌లో మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, 745 నుంచి 730 సో, ఈ రేంజ్‌లో అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటే ఎస్‌బీఐకి మంచి టార్గెట్. సో, లాంగ్ టర్మ్‌లో దీనికి మళ్ళా 900, 950 మరలా ఒకసారి టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో, ఎస్‌బీఐని 740 అండ్ 730 సో, ఈ లెవెల్‌లో మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా ఒకసారి దీని ప్రాస్పెక్ట్స్ ఒకసారి గమనించి చార్ట్‌ని ఒకసారి మీరు కూడాను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఒకసారి డ్రా చేసుకుంటూ మీరు పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎస్‌బీఐ అనేది చాలా స్ట్రాంగ్ స్టాక్. బ్యాంకింగ్ సెక్టార్‌లో చాలా స్ట్రాంగ్ వన్ ఆఫ్ ద పీఎస్‌యూ బ్యాంక్‌లో ఎస్పెషల్లీ పీఎస్‌యూ బ్యాంక్‌లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంకు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంకు. సో, మనకిది మార్కెట్ కండిషన్స్ బాగాలేనప్పుడు మాత్రమే మనకి లోయర్ లెవెల్స్‌లో దొరుకుతుంది. ఆ లోయర్ లెవెల్స్‌లో అక్యుములేట్ చేసుకోగలిగితేనే మనకి ఇట్లాంటి స్టాక్స్ అనేది మనకి వెల్త్‌ని జనరేట్ చేస్తాయి. ఈ స్టాక్స్ అన్నీ కూడాను వెల్త్‌ని జనరేట్ చేస్తాయి. ఏదైతే జూన్‌లో
2024 జూన్ లోయర్ లెవెల్స్ ఏదైతే ఉందో ఆ లోయర్ లెవెల్స్‌కి ఆల్మోస్ట్ 6, 7 మంత్స్ తర్వాత మరలా ఆ లోయర్ లెవెల్స్‌కొచ్చింది. సో, ఇది మరలా ఈ లెవెల్స్‌కి రావడం అనేది కష్టం. ఓకే. ఈ లెవెల్స్‌లో మనం అక్యుములేషన్ చేసుకుంటూ స్లోగా గ్రాడ్యుయల్‌గా ఈ అప్ ట్రెండ్‌లో మనం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో, ఎస్‌బీఐలో. మీరిక్కడ 740-730 ఈ రేంజ్‌లో అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. 760, 780 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అట్లానే నెక్స్ట్ 850-900 అనేది ఇది లాంగ్ టర్మ్‌లో మంచి ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీ ఇది. ఎస్‌బీఐ అనేది. దీని గురించి స్పెషల్‌గా మనం చూడక్కర్లేదు, చెప్పుకోక్కర్లేదు. ఇది అందరికీ తెలిసిన కంపెనీయే. మనం డే టు డే మన లైఫ్‌లో యూజ్ చేసే బ్యాంకే ఇది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్.